బుక్స్ ఎందుకు చదవాలి? యూట్యూబ్ వీడియోలు చూసుకోవచ్చు కదా, సమ్మరీస్ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ ఉంది కదా, అవన్నీ వదిలేసి బుక్స్ ఎందుకు చదువుతాం? అండ్ కొన్న ప్రతి పుస్తకం చదువుతారా మీరు? అండ్ నాకు అసలు బుక్ రీడింగ్ హ్యాబిటే లేదు. నేను ఎలా చదవాలి? ఏం వెరీ అవుతుందండి. ఈ వీడియోలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీస్ ఆర్ ఆల్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది మీకు జరగాలని లేదు, నేను రైట్ అని చెప్పట్లేదు, బట్ ఇవి నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు. సో ఐ వాంట్ యూ టు లిజన్ టు మీ in a very neutral mode. Okay, so nothing, no hard feelings, but నాకు అనిపించినవి నేను చెప్తున్నాను. సో మా ఫ్యామిలీలో వచ్చి మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు చదివాలి పుస్తకాలు, బట్ దే ఆర్ నాట్ వివిడ్ రీడర్స్. ఏదో ఒక పుస్తకాలు. ఇప్పుడు మా మదర్ వచ్చి షీ ఈజ్ ఇంటూ డివోషనల్ బుక్స్, మా నాన్నగారు వచ్చి స్టాక్ మార్కెట్కి సంబంధించినవి. ఇనిషియలీ ఆల్సో రెడ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ బుక్స్. ఐవ్ సీన్ సమ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ బై యండమూరి గారు. సో ఈ బుక్స్ అన్నీ మా ఇంట్లో ఉండేవి, నేను ఎప్పుడు చదవాలా. బట్ మై మదర్ షీ ఈజ్ టు లైక్ నాకు కథలు చెప్పేవాళ్ళు, చందమామ కథలు అలాంటివి. అప్పట్లో చందమామ కథలు వచ్చేవి. రీసెంట్లీ ఐ బాట్ అ ఫ్యూ ఇన్ అన్ ఆప్షన్, కొన్ని చోట్ల సేకరించాను, ఐ కలెక్టెడ్ అ ఫ్యూ. సో ఆ చందమామ పుస్తకాలు అవి వేర్ ఫ్యాసినేషన్ టు మీ ఆనెస్ట్లీ. సో అవి చెప్పడం, దాంట్లో విక్రమ్ వేతాల్ వచ్చేవి స్టోరీస్, అవి చదవడం. లేటర్ ఇన్ ద లైఫ్ 4th స్టాండర్డ్ ఉన్నప్పుడు అనుకుంటా, ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎ బుక్ కాల్డ్ సింపుల్ లైఫ్ బై స్వామి వివేకానంద. అది నాకు మా అమ్మమ్మది ఇచ్చారు అడిగితే. సో ఆ పుస్తకం వచ్చేసి మై ఫస్ట్ కనెక్షన్ విత్ బుక్స్. అంటే అప్పుడు నేను చదువున్నాను, నవనీత్ వాళ్ళది బుక్స్ వచ్చాయి అప్పట్లో, లైక్ పిక్చర్ బుక్స్ అంటారు. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో దిస్. లోపల మన మినీ సైజ్ ఎన్సైక్లోపీడియా అలాగా అన్నీ ఉంటాయి లోపల, యానిమల్స్ పేర్లు అలాగా. దట్ నవనీత్ వచ్చి అప్పట్లో 5 నోబెల్ లారెట్స్ అని అలా కొన్ని బుక్స్ వదిలేదు. సో ఐ యూస్ టు గెట్ దమ్ సెకండ్ హ్యాండ్లో కానీ లేదా కొన్ని కొనేవాడిని. సో అవి చదివేవాడిని ఇనీషియల్గా. ఓవర్ ద టైమ్ ఏంటంటే ఐ స్టార్టెడ్ విత్ దిస్ బుక్ సింపుల్ లైఫ్ ఆఫ్ స్వామి వివేకానంద. అండ్ ఆ లైఫ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఎంత అట్రాక్ట్ చేసిందంటే ఐ యూస్ టు ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్. అంటే నేనేదో వివేకానందుడు అని చెప్పట్లేదు, బట్ ఆ క్యారెక్టర్తో కొన్ని ఎంపథైజ్ చేయడం, కొన్ని నా లైఫ్లో కూడా ఇలా జరిగాయి, ఇలా చేస్తే బాగుంటుంది అని కొన్ని రిఫ్లెక్షన్స్ అయితే కనబడ్డాయి. ఆఫ్టర్ దట్ నేను పుస్తకాల్లో ఎక్కువగా చదవలేదు. ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా బుక్ దొరికితే చదివాను చిన్న చిన్నవి. బట్ మై 11th 12th స్టాండర్డ్లో వాజ్ అగైన్ బ్యాక్ టు ది రామకృష్ణ మిషన్ బుక్స్. దాని ముందు చెగువేరా బుక్ కూడా చదివాను, ఎంఎస్కో ప్రెస్, ఐ థింక్ సో, ఎంఎస్కో వాళ్ళదే అనుకుంటాను. ఒక చిన్న పుస్తకం, ఒక 20 రూపాయలు, చెగువేరా జీవితం. దాట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. యాక్చువల్గా అప్పటి వరకు మనకి పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే తెలుస్తుంది చెగువేరా, అంతకుముందు మనకి జీరో ఐడియా. సో ఆయన పుస్తకం చదివాను ఫస్ట్. అది చదవడంతో ఐ స్టార్టెడ్ రీడింగ్ స్మాల్ బయోగ్రఫీస్. బిల్ గేట్స్ చదివాను, స్టీవ్ జాబ్స్ చదివాను. ఐ స్టార్టెడ్ వాచింగ్ డాక్యుమెంటరీస్. ప్యారలల్గా బుక్స్ కూడా చదివేవాడిని. సో అప్పుడు రామకృష్ణ మిషన్ బుక్స్కే ఎందుకు వెళ్ళామంటే చీపర్ కాబట్టి, బికాస్ యూ కెన్ గెట్ గుడ్ బుక్స్ అట్ అ వెరీ లో ప్రైస్. సో మీరు కూడా ఒక బుక్స్ చదవాలంటే ఐ రికమెండ్ యూ టు గో స్టార్ట్ విత్ సమ్ స్టోరీ బుక్స్ అండ్ రీడ్. రామకృష్ణ మిషన్కి వెళ్ళండి దగ్గరలో ఉంటే. వాళ్ళు 20 రూపీస్, 7 రూపీస్, లైక్ గోరఖ్పూర్ ప్రెస్ అయితే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ 7 రూపీస్. సో మంచి స్టోరీ బుక్స్ ఉంటాయండి. సో యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, వై యూ షుడ్ రీడ్ అంటే నాకు అనిపించింది ఏంటంటే, వాట్ ఎవర్ వీ డూ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, ఆర్ట్ కానీ, యూట్యూబ్ వీడియోస్ చూడడం కానీ, సినిమాలు చూడడం కానీ, దీస్ ఆర్ ఆల్ మియర్ ఎంటర్టైన్మెంట్. దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. నాకు చాలామంది ఏం చెప్తాను, నువ్వేం పుస్తకాలు చదువుతావు. ఇనీషియలీ దట్ గేవ్ మీ అ లిటిల్ ప్రైడ్, బట్ ఓవర్ ద టైమ్ ఐ అండర్స్టూడ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, బికాస్ ఇది నా ఇంట్రెస్ట్ అండ్ నేను దీన్ని ఇంట్రెస్ట్ చేశాను అంతే. లైక్ ఇట్స్ మై ఎంటర్టైన్మెంట్, మియర్ ఇంటెలెక్చువల్ ఎంటర్టైన్మెంట్ అంట. నేను ఏమంటే ఐ లవ్ దిస్. సమ్ పీపుల్ లవ్ నెట్ఫ్లిక్స్ సిరీస్ అండ్ ఐ లవ్ బుక్స్ అంతే. అలా నెట్ఫ్లిక్స్ సిరీస్ వేస్ట్ బుక్స్ గ్రేట్, లేదా బుక్స్ వేస్ట్ నెట్ఫ్లిక్స్ సిరీస్ గ్రేట్, ఇక్కడ కంపారిజన్ లేదు. ఎవ్రీబడి, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టేస్ట్, ఓన్ ఫ్లేవర్. లైక్ ఐస్ క్రీమ్ బాగుందని రోజు ఐస్ క్రీమ్ తినం కదా, వీ వాంట్ ఎవ్రీథింగ్. సో లైక్ అలాగే పుస్తకాలు కూడా, దట్స్ వాట్ ఐ గెట్ ఇన్ ద ఓవర్ ద టైమ్. నాకు అర్థమైంది. సో కొన్ని పుస్తకాలు ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్కి చదువుతాం, దాంతో ఏదో మారిపోవాలని కాదు. కొన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం చదువుతాం. కొన్ని పుస్తకాలు వచ్చేసి మనకు తెలియకుండా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. కొన్ని పుస్తకాలు మనం ఎందుకు చదివామనిపిస్తుంది. అండ్ అందరికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, బుక్స్ అన్నీ చదువుతారా? న్యాచురల్ ఐ హ్యావ్ బుక్స్ లైక్ ఒక 20 బుక్స్ ఉంటాయి, నేను హాఫ్ చదివేసి పెట్టేసి ఉంటాయి. కొన్ని అయితే ఎందుకు కొన్నానో కూడా తెలియదు. ఐ హ్యావ్ అ బుక్, ఐ బాట్ అ బుక్, హౌ టు రైట్ ఎ బుక్ అని ఒక బుక్ కొన్నాను. ఆ బుక్ వర్స్ట్ థింగ్ ఐ ఎవర్ బాట్ ఇన్ అ బుక్. ఎంత ఉంటుంది. ఐ థాట్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ టు పబ్లిష్ అ బిట్ అండ్ బిలీవ్ మీ ఇట్స్ అన్ అవుట్డేటెడ్ వన్. కొన్నిసార్లు మనకు అలాంటివి కూడా ఉంటాయి. అంటే ఎంతదా డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని
అందరు చెప్పినప్పటికి కూడా వీ ఆల్సో ఫాల్ ఇన్ అ ట్రాప్. వీ ఆల్సో జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. సో ఆ పుస్తకాలని బుక్ కవర్తోనే జడ్జ్ చేస్తాం. సో సమ్ బుక్స్ యూ కాంట్ రీడ్. బట్ నాకు పర్సనల్గా వచ్చి ఐ లవ్ పేపర్ బ్యాగ్స్ అండ్ హార్డ్ కవర్స్ మోర్ దెన్ దిస్ కిండల్ బుక్స్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. బట్ ఐ లవ్ హోల్డింగ్ ది బుక్స్. అంటే కొంతమందికి ఆ బుక్స్ స్మెల్ అది ఇష్టం, ఐఎమ్ ఇన్ టు దట్ కేటగిరీ. కొంతమంది జస్ట్ ఎంజాయ్ కిండల్ క్యారింగ్ ఇట్ ఎనీవేర్ అండ్ ఆల్. సో నాకేంటంటే పర్సనల్గా హోల్డ్ చేసుకొని ఒక హైలైటర్ పెట్టుకొని హైలైట్ చేసుకుంటూ ఐ ఇమ్మెన్స్ మై సెల్ఫ్. అంటే ఎందుకు చదవాలి భయ్యా బుక్స్? ఇక్కడ ఒక చిన్న థింగ్ ఉంది. బుక్స్ చదవకపోతే యూట్యూబ్ వీడియోస్ తెలుసుకోవచ్చు. అసలు నాకు తెలిసి ప్రపంచంలో నాలెడ్జ్ కోసం అయితే ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు. అరౌండ్ అస్ మన అబ్జర్వేషన్ చేసి కూడా తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే బుక్స్లో ఒక అతను తన 20 years లైఫ్లో చేసిన విషయాలని యు ఆర్ లెర్నింగ్ ఇట్ విత్ అ బుక్. ఒక 200 400 పెట్టి ఒక బుక్ కొంటున్నాం. అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గెయినింగ్ ఇస్ జస్ట్ ఫ్రమ్ 300 rupees. నార్మల్గా అయితే ఇది కష్టం, నీకు కష్టం వెళ్ళినట్టు ఒక ఎక్స్పీరియన్స్ రావడం. కాబట్టి దట్స్ వేర్ ఐ లవ్ ద బుక్స్. అంటే ఒకరి ఎక్స్పీరియన్స్ని అట్లీస్ట్ నేను లెర్న్ చేస్తున్నాను. అండ్ నేను అలాంటి మిస్టేక్స్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను జాగ్రత్త పడతాను. సో దట్స్ ద వన్ థింగ్ ఐ రీడ్ బుక్స్. సెకండ్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే ఎంపథైజింగ్ విత్ ద క్యారెక్టర్. ఇందాక చెప్పినట్టు మనం ఆ క్యారెక్టర్ షూస్లో ఉంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ పెరుగుతుంది. అండ్ దట్స్ ఐ హవ్ సీన్ ఇన్ మై పర్సనల్ లైఫ్. అంటే మనం ఆ క్యారెక్టర్తో రిఫ్లెక్షన్ కొన్ని వచ్చి మన మనసే చెప్తుంది, రే ఇది నువ్వేరా, యూ హ్యావ్ ద సేమ్ బ్యాడ్ హ్యాబిట్, యూ హ్యావ్ ద సేమ్ సిమిలారిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. లేదంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఆథర్ చెప్తున్నాడో ఆల్సో నీకు కూడా జరిగింది. సో నువ్వు ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండాలి, నెక్స్ట్ టైం జరిగితే ఇలా చేయి. అండ్ అది మనకు సెల్ఫ్ రిఫ్లెక్షన్కి బాగా హెల్ప్ అవుతుంది ఇంక క్యారెక్టర్స్తో ఎంపథైజ్ అవ్వడం. అండ్ థర్డ్ థింగ్ నేను చెప్పినట్టు ఇట్స్ అ వెరీ గుడ్ మెంటల్ యాక్టివిటీ రీడింగ్ అనేది. ఇట్స్ కీప్ యూ ఇన్ ట్రెండ్. ఇప్పుడు నేను కూడా రకరకాల పుస్తకాలు చదువుతాను. నా ముందు కూడా ఒక బుక్ ఉంది, 1 page మార్కెటింగ్. సో ఐ వాజ్ ఇన్ టు మార్కెటింగ్ ఫర్ ద లాస్ట్ 7 to 8 years. సో ఐ కీప్ అప్ మై సెల్ఫ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఆఫ్ మార్కెటింగ్. బుక్స్ అనే కాదు, యూ కెన్ గో త్రూ ద బ్లాగ్స్, వీడియోస్ అండ్ ఆల్. బట్ బుక్స్ ఏం చేస్తాయంటే దీస్ ఆర్ రికార్డెడ్. అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్కి వెళ్ళాలంటే ఐ ప్రిఫర్ బుక్స్ రేదర్ దాన్ వీడియోస్. ఒకవేళ నా ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటే బేసిక్స్ నుంచి వెళ్ళాలంటే ఐ ప్రిఫర్ బుక్స్. సో దీస్ ఆర్ మై పర్సనల్ చాయిస్ ఆఫ్ వై ఐ రీడ్ బుక్స్. అండ్ ఎలా స్టార్ట్ చేయాలి బుక్స్ అంటే వెరీ సింపుల్. స్టార్ట్ విత్ స్టోరీ బుక్స్. నాకు చెప్పాను కదా, గోరఖ్పూర్ ప్రెస్ రామకృష్ణ మిషన్కి వెళ్ళండి, చిన్న స్టోరీ బుక్స్ దొరికితే తెచ్చుకోండి. స్టార్ట్ సమ్వేర్, ఓకేనా? ఒక 5 stories చదవండి. పర్ డే కాదు, వారానికి అట్లీస్ట్ రోజుకు ఒక స్టోరీ స్టార్ట్ చేయండి. దట్ విల్ గివ్ యూ హోల్ డిఫరెంట్ ఐడియా ఆఫ్ ద వరల్డ్. సీరియస్గా చెప్తున్నా, కొన్ని స్టోరీస్ అయితే మిమ్మల్ని ఎంత టచ్ చేస్తాయంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. సో నాకు తెలిసి ఎందుకైతే నేనే బుక్స్ చదువుతున్నానో, ఐ జస్ట్ వాంట్ యూ టు టెల్ మీ వాట్ యు ఆర్ రీడింగ్ రైట్ నౌ. ఒకవేళ మీరు చదువుతుంటే అండ్ రికమెండ్ మీ సమ్ బుక్స్ లైక్ ఇఫ్ ఐ వాంట్ టు రీడ్. నాకు తెలీదు, ఇఫ్ యూ రికమెండ్ మీ సమ్ గుడ్ బుక్స్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఎ రీడ్.